శ్రీమతి నమః వందే మాత్రం. వైసీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అంట ఏదో తుత్తు అని సోది మాటలు మాట్లాడుతున్నాడు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఎవరు? అసలు ఆయన ఎవరికైనా తెలుసా? రాష్ట్రంలో బీజేపీ ఉనికి ఉందా? 14 లక్షల కోట్లు అన్నాడు మాధవ్. ఎక్కడిచ్చారు, ఏమిచ్చారు? 14 లక్షల రూపాయల అని చాలా వెట్టకారంగా మాట్లాడుతున్నాడు. కొంచెమైనా బుద్ధుండాలి. మీ వైసీపీ అంటేనే ఇంతటి అహంకారమైనటువంటి మాటలు మాట్లాడతారు కాబట్టి, అటువంటి అహంకారపూరితమైన దౌర్జన్యకరమైనటువంటి పాలన చేశారు కాబట్టి 151 సీట్ల నుంచి 11 తీసుకుని వచ్చారు. మీరు ఇట్లానే తలతిక్క అహంకారపు మాటలు మాట్లాడితే 11 సీట్లు కూడా ఉండవు. అందులోంచి ఒకటి తీసేసి 11 పక్కన ఒకటి తీసేస్తే ఏది మిగులుతుందో ఒకటి, అది కూడా వస్తుందో అది కూడా డౌటే. ఏం మాట్లాడుతున్నారు? మాధవ్ గారి గురించి మాట్లాడుతున్నారు. ఏం తెలుసు మీకు మాధవ్ గారి గురించి? ఆయన చిన్నగా ఉన్నప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ కార్యక్రమాలు, వాళ్ళ నాన్నగారు అధ్యక్షులా ఉన్నప్పటి నుంచి బీజేపీ కార్యక్రమాల్లో చాలా చురుకుగా పనిచేశారు. స్టూడెంట్ యూనియన్లో పనిచేశారు, ఎమ్మెల్సీ అయ్యారు. బీజేపీ పార్టీలు కొన్ని దశాబ్దాలుగా పనిచేస్తున్నారు. అందుకే కదా కేంద్ర పార్టీ వారిని రాష్ట్ర అధ్యక్షులాగా చేసింది. మీ జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన కాదు కదా మాధవ్ గారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? తండ్రి శవం పక్కన పెట్టుకుని సంతకాల సేకరణ చేశాడు. ఆయన్ని 1000 కోట్ల అక్రమ ఆస్తులు సంపాదించడని చెప్పని జైల్లో పెడితే 1.5 సంవత్సరం పాటు తల్లిని చెల్లిని రోజు రోడ్ల మీద తిప్పి ప్రచారం చేయించుకున్నాడు. పని అయిపోయిన తర్వాత ఏం చేశాడు? అదే తల్లిని చెల్లిని క్యారెక్టర్ అసాసినేషన్ చేశాడు. ఆస్తులు ఇవ్వకుండా, పాపం డబ్బులు అడుగుతున్న ఆడపిల్లలను కూడా చూడకుండా అనరాని మాటలు అంటూ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నాడు. హింస పెట్టాడు. సొంత బాబాయ్ చనిపోతే తాపిగా చంపించింది వీళ్ళ పార్టీని అని చెప్పని అందరూ తెలిసినప్పటికీ కూడా ఏమి పట్టనట్టుగా ఉంటాడు. ఎక్కడ చూసినా శవ రాజకీయాలు చేస్తూ ఉంటాడు. గూగుల్లో కొడితే కళ్ళు నెత్తి మీ నుంచి కింద తెచ్చుకొని చూడండి వెంకటరెడ్డి గారు. ఆ కిందకి వచ్చిన తర్వాత ఒకసారి గూగుల్ అనేది ఉంటుంది. ఆ గూగుల్లో కనుక సెర్చ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి హిస్టరీ అంతా వస్తుంది. అలానే పివిఎన్ మాధవ్ గారి గురించి కూడా సెర్చ్ చేయండి. మీకు అప్పుడు ఇలా కళ్ళు తెరుచుకుంటాయన్నమాట. కళ్ళకు కమ్మినటువంటి బైర్లకు పక్కన పోతాయి. 14 లక్షల కోట్ల 14 లక్షలని వెకిల్ నవ్వులు నవ్వుతున్నాడు. సిగ్గులేదా ఈ మాట అనడానికి? ఒక పార్టీకి అధికార ప్రతినిధి అయ్యి ఉండి ఏదైనా సరే ప్రశ్నించేటప్పుడు ముందు వెనుక చూసుకొని ప్రశ్నించాలి. దమ్ముంటే డిబేట్ లో ఛాలెంజ్ అయ్యండి, మాతో పాటు ఛాలెంజ్ కి రండి. డైరెక్ట్ గా అయినా రండి. 14 లక్షల కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో రాష్ట్రానికి ఏ విధంగా వచ్చాయనేది మేము లెక్కలతో సహా చూపిస్తాం. గూగుల్ కూడా ఇస్తుంది, మేము కూడా చెప్తాము. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి, రాష్ట్రానికి వస్తున్నటువంటి ప్రాజెక్టులు, ఇన్వెస్ట్మెంట్స్ కళ్ళకు కనిపించట్లేదా? 80,000 కోట్లకు పైగా గూగుల్ ఏఐ గాని, 1.85 కోట్ల రూపాయలతోటి వచ్చినటువంటి మన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ కంపెనీ గాని, ఇంకొక 1.7 లక్షల కోట్ల రూపాయలతో వచ్చినటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ గాని, రాయలసీమలో వస్తున్నటువంటి డిఫెన్స్ ప్రాజెక్టులు గాని, ఫైటర్ జెట్లు గాని, సోలార్ గాని, సెమీ కండక్టర్ కంపెనీలు, సాగర్మాల, భారత్మాల, అమృత్ పథకం, ప్రసాద్ పథకము, ఇంకా ఎన్నో ఇటు ఇండస్ట్రియల్ కారిడార్లు, విశాఖపట్నం నుంచి చెన్నై వరకు ఇండస్ట్రియల్ కారిడార్లకు ఇస్తున్నటువంటి నిధులు, 70-80 వేల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రైల్వే పనులు, 1,00,000 కోట్లకి పైగా వేస్తున్నటువంటి జాతీయ రహదారులు. ఆ రోడ్ల పైనకే కదా నువ్వు తిరుగుతున్నది, జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నది. అడ్డే తప్పు. కిలోమీటర్ దూరంలో కూడా జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్ లో వెళ్తాడు కదా. అందుకని ఆయన కంటే కళ్ళు కనిపించలేదు. మరి నీకేమైంది? ఇదే రోడ్ల పైన కదా తిరుగుతుంది, నువ్వు కనిపించలేదా? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులని దగ్గర 1,00,000 కోట్ల రూపాయలని డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ కింద ఇచ్చారు. ఇంకో 30,000 కోట్ల రూపాయలని మనకి ప్రత్యేక నిధులు గ్రాంట్ల రూపంలో ఇచ్చారు. అమరావతికి 35,000 కోట్ల 40,000 కోట్ల రూపాయలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. పోలవరం సంపూర్ణ బాధ్యత తీసుకుంది. ప్రత్యేక రైల్వే జోన్ ఇప్పుడు అమల్లోకి వచ్చింది. ఇంకా ఎన్నో ఎయిమ్స్. ఒకసారి వెళ్ళి మంగళగిరిలో చూడు, పక్కన మంగళగిరిలో మీ జగన్మోహన్ రెడ్డి ఇంటికి కూతవేటు దూరంలో ఉంటుంది. ఎయిమ్స్ ఎన్ని వేల కోట్లతో వచ్చింది, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎన్ని వేల కోట్లతో ఇక్కడికి వచ్చాయి. ఇవి కాకుండా ప్రభుత్వ ప్రైవేటు ఇన్వెస్ట్మెంట్స్ ఎన్ని వచ్చాయి, సంస్థలు ఎన్ని వచ్చాయి, అసలు సంక్షేమ పథకాలకు ఎంత ఇస్తున్నాము మీకేమైనా అర్థమవుతుందా? అర్థం కాదు. ఎందుకంటే మీరు వైసీపీ పార్టీ, అందులోనూ వైసీపీ పార్టీ అధికార ప్రతినిధులు. బుర్రలో
ఇంత చిన్న ఆవగింజంతా కూడా గుజ్జు లేనటువంటి మాటలు మా వ్యక్తులు మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. ఈసారి మా రాష్ట్ర అధ్యక్షుడు లేదా రాష్ట్ర పార్టీ మా బీజేపీ గురించి మాట్లాడితే గనక ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పని మీకు హెచ్చరిస్తున్నాము. సిగ్గుండాలి ఈ మాట అనడానికి. 5 సంవత్సరాలు మీ పార్టీ పాలన చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే వాటిని మళ్ళీ పక్కదోవ పట్టించింది మీరు, మీ పార్టీ, మీ అధ్యక్షుడు. స్కాముల మీద స్కాములు చేస్తూ ఇటు ఇసుక కానీ ఇటు భూమి కానీ గాలి నీరు నిప్పు అన్న చందాన దేన్ని వదలకుండా చేసి రాష్ట్రాన్ని గంజాయిలో నెంబర్ 1 చేసి బ్లేడ్ బ్యాచ్లకి అక్రమార్కులకి అక్రమాస్తులకి అడ్డాగా చేసినటువంటిది మీ పార్టీ, మీ జగన్మోహన్ రెడ్డి. మా భారతీయ జనతా పార్టీని అనేంత స్థితి ఉందా మీకు స్థాయి? ఏదైనా ప్రశ్నించాలని అనుకుంటే ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా ప్రశ్నించవచ్చు. ఫలానా ప్రభుత్వ పథకం తీసుకుని ప్రశ్నించండి, లేదంటే ఒక ప్రాజెక్టు గురించి ప్రశ్నించండి. అంతేగాని అడ్డగోలుగా వ్యక్తి గురించి మాట్లాడతాము, వ్యక్తుల్ని వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాము అని చెప్పనంటే మటుకు ఊరుకునేది లేదు. జాగ్రత్త, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి.